ఒక ముసలికొంగ చిన్న కొలను వడ్డుకిపోయి తనను చూసేవారికి గొప్పవ్రతమూ దీక్ష ఆచరిస్తున్నట్లు కనపడేలా మెడ ఆకాశంవేపు సారించి కూర్చుని ఆహారమేమియూ తీసుకోకుండా గడపసాగింది. అది చూచి ఒక ఎండ్రకాయ ఆశ్చర్యం ఆపుకోలేక కొంగని సమీపించి, ఓ బకశ్రేష్ఠమా, నువ్వు మిక్కిలి ఆకలిగొనియున్నను చేపలు సమీపమునకు వచ్చినను వానిని పట్టి భక్షించుటలేదేమీ అని అడిగింది. అందుకా కొంగ, కొద్దికాలం కిందటివరకు నేను కొలనులలోని చేపలను భక్షించుచూ దేహము పెంచుకొనుచునేయుంటిని కాని మొన్న పిడుగులాటి ఒక మాట విన్నాక కడుపు నింపుకొనుట మాని చింతలో మునిగి ఉన్నాను అంది. ఏమిటా పిడుగులాంటి మాట? అడిగింది ఎండ్రకాయ. మొన్న కొందరు బెస్తలు వచ్చి ఈ కొలను నీటిలోతు పరిశీలించి, ఇక 8 దినములలో ఇందలి నీరింకిపోవును కనుక తరువాత వలలు, ఊతలు, గాలములు మొదలగు సాధనములు తీసుకొని వచ్చి చేపలను పట్టివేద్దాం అనుకున్నారు అంది కన్నీరు కారుస్తూ. అప్పుడా ఎండ్రకాయ, ఓ బకాదిపా, నువ్వు మమ్ములనుద్ధరించడానికే పుట్టావు, మాకు సంభవించనున్న ఆపదను నువ్వే తొలగించి పుణ్యం కట్టుకోవాలి అని ప్రార్థించింది. అందుకు నేనేం చేయాలి? అడిగింది కొంగ. ఎప్పటికీ ఇంకిపోని కొలనుకు మమ్ములను తీసుకొనిపోయి విడిచి పెడితేచాలు అంది. నేను బెస్తలను నివారించలేను కాని మిమ్ములను ఒక్కొక్కరినీ ముక్కునకరచుకుని మీకనుకూలమైన కొలనులో సురక్షితముగా ఉంచుట మాత్రము చేయగలను అంది కొంగ కంఠంలో దయారసం ఒలికిస్తూ. అందుకు చేపలు ఆనందంగా అంగీకరించాయి. తర్వాత కొంగ ఒక్కొక్క చేపనే ముక్కునకరచుకుని పోయి విశాలమైన రాతిబండమీద కూర్చుని దానిని తిని మరల కొలనుకు వచ్చి మరో చేపను పట్టుకెళ్లేది. అలాగ కొన్ని రోజులలో కొలనులోని చేపలనన్నిటినీ భక్షించి ఇంకా తనివి తీరక చేపల కోసం కొలనులో వెదుకుతూంటే, ఎండ్రకాయ, స్నేహితుడా, నేను చాలా కాలము నుండి ఈ కొలనులోని చేపలతో స్నేహంగా ఉంటున్నాను. ఇప్పుడు నేను ఒంటరినైపోయాను. నన్ను కూడా నా మిత్రుల వద్దకు కొనిపోరాదూ అని అడిగింది. అందుకు కొంగ చాలా సంతోషించింది. ఇదివరకెన్నడూ ఎండ్రకాయ మాంసము రుచి ఎరుగని నాకు దైవవశమున అవకాశం లభించిందని మనసులో మురిసిపోతూ తొందరగా దానిని ముక్కునకరచుకుని ఎగిరింది. చేపలను చంపిన రాతిమీద అది వాలగానే అక్కడి వాసన కనిపెట్టి, కొంగ చేసిన మోసమును గ్రహించి చావు ఎప్పటికినీ తప్పదు, సాహసము చేయవలసిన సమయమిదే అనుకుంటూ ఆ కొంగమెడను తన గిట్టలచేత గట్టిగా అదిమి పెట్టుకుని మెడకొరికి కొంగను చంపేసి తను స్వేచ్ఛగా వెళ్ళిపోయింది.